హనుమకొండ 2వ డివిజన్ వంగపహాడు పునీత ఆంతోని చర్చిలో విచారణ గురువు ఫాదర్ జెరోమ్ ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాదర్ ఇన్నారెడ్డి, బ్రదర్ చౌహాన్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ ఈస్టర్ వేడుకలను ప్రపంచ దేశంలోని ప్రజలందరూ పండుగగా జరుపుకుంటారని అన్నారు. యేసుక్రీస్తు మరణించి సమాధిలో నుంచి లేచిన 3వ రోజున ఈస్టర్ పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దోమ కొర్నేలు, ఉపదేశి అడ్డూరి స్వామి, దోమ మురళి, మంద కిషోర్, బొక్క ప్రసాద్, పొన్నాల ఆంటోనీ, పసుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని పక్కకు పెట్టి నేను గురువు కావాలి, ప్రజలకు సేవ చేయాలని ధైర్యంగా ముందుకొచ్చాడు. ఇద్దరే కొడుకులు. ఆయనను చూసి వాళ్ళ తమ్ముడు కూడా గురువు కావాలని సెమినార్లో చేరాడు. చప్పట్లు కొట్టండి. బాగా అయినాక మమ్మల్ని మర్చిపోకండి స్వామి. థ్యాంక్ యూ కొంటున్నాను. ఉన్న విషయం నేను డైరెక్ట్ చెప్పడం నాకు అలవాటు కాబట్టి అన్ని రకాలుగా మనకు లైటింగ్ విషయాల్లో సహకరిస్తున్న దోమూర్లకి గట్టిగా చప్పట్లు కూడా. సంఘాధ్యక్షులు దోమ కొర్నేలు గారు వ్యయ ప్రయాసాలు ఎంతగానో ఓర్చుకొని కొర్నేలు వాళ్ళ అమ్మ దయచేసి ఒప్పుకున్నారు. ఎందుకంటే పట్టణాలకు వెళ్ళా, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్. వాక్యం ఎప్పుడు వీళ్ళు పనిచేస్తారు నాకు తెలుసు. పొన్నాల అర్జున్ నెక్స్ట్ రైట్ పట్టుకోమ్మా. దోమ నిఖిల్ పట్టుకో. అందరికి లేట్ అవుతుంది చాలా, 2 గంటలు కూర్చున్నారు. సింతం ప్రణయ్ ఎవరు ఇంకెవరమ్మా? రైట్, వెరీ గుడ్. దగ్గర సాయం చేస్తున్నటువంటి పొన్నాల ఆంతోని గారికి మరియు అక్కడ ఉన్న టీంకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు గత బ్రదర్స్ వచ్చిన నుండి వాళ్ళకి భోజనం అందిస్తున్నటువంటి పసుల ప్రసాద్ స్వీటీ. శాశ్వతమైన ప్రేమతోనూ కృపతోనూ కాపాడము. తద్వారా పాస్కా పరమ రహస్యాల ఫలితమున నూతనీకరింపబడిన మీ శ్రీసభ ఉత్థాన మహిమలో ప్రవేశింప అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండుగాక. మీ శ్రమలను వంచి దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేయండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవమున మేము దీవించి సకల పాపము నుండి కీళ్ళ నుంచి కాచి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేయునుగాక. అతడు తన వాగ్దానమును నెరవేర్చి మీకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. మీకు క్రీస్తు శ్రమలపై మరణం చేసి దుఃఖించితని ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందంతో కొనియాడుచున్నారు. నిత్య విందుకు సంతసముతో అతడు మేము ఆహ్వానించురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర ఇక్కడ నుంచి